ఏం చేస్తున్నావురా? మెట్టలు ఎంత ఇంపార్టెంటో చూస్తున్నా. వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు కూడా చూడు, నాలెడ్జ్ వస్తుంది. కర్ణుడికి కుండ ఎట్లనో ఆడవాళ్ళకి ఈ మెట్టలు అట్లంట. నాకు ఇంతవరకు తెలియదు. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్ సీరియల్ చూస్తున్నావురా. నీలాంటి నెల తక్కువ ఏదోళ్ళ కోసమే అట్లాంటివి తీస్తారు. చూసి జ్ఞానం పెంచుకొని చచ్చిపో. అంతకన్నా పీకెట్దేం లేదు నువ్వు. అమ్మా అమ్మా వస్తున్నా. ఏందే? నాకు ఇంకొక గంటలో ఎగ్జామ్ ఉంది. వాడు ఏ పని పాట లేకుండా ఉన్నాడు. అయినా ఏ ఎదవ పొద్దు పొద్దునే టీవీ చూస్తాడు? అది ఆపి వాడిని తోమనొచ్చు కదా. నీకేమన్నా పిచ్చెక్కిందానే? ఆడు యుఎస్ఏ టైమింగ్స్ ఫాలో అవుతున్నాడు. యుఎస్ఏ లైఫ్ స్టైల్ ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయినా మొగోడు వాడు. అయినా ఆడికేం కర్మ పట్టింది గిన్నెలు దోమనీకి? ఈరోజు ఒక్కరోజే కదా, రేపు సీతకు వచ్చేస్తుంది. పెళ్ళయ్యాక అమెరికా వెళ్తావు కదా, అక్కడ పని మనుషులు ఉండరు. నీకు ప్రాక్టీస్ కూడా అవుతుంది. వాడు అదే అమెరికా పోతాడని అట్టర్ ఫ్లాప్ మెరుపు కలలు కంటున్నారు కదా మీ ఇద్దరు. మరి వాడికి కష్టం కాదా? ఆడు సంగతి ఆడు చూసుకుంటాడు గాని నువ్వు తోము. ఏం లొల్లి పెడుతుండ్రే అర్ధరాత్రి? అర్ధరాత్రి ఏందిరా అడ్డగాడిదా? పొద్దున్న 8 అవుతుంది. నాకు ఇంకో గంటలో ఎగ్జామ్ ఉంది. నువ్వు ఖాళీనే ఉన్నావు కదా, వచ్చి తోమ్దురా. వాట్? నేనేంటి? నా లెవెల్ ఏంటి? నేను గిన్నెలో అవడమేందే? సిగ్గుందా? తిన్నికి లేని సిగ్గు తోమనికెందుకురా? అబ్బా, ఒక్క పని చేయమంటే చాలు ఒక్కటే సతాయిస్తారు. ఎప్పుడు చూసినా ఆడంబడబడతావేందే? ఒక 6 నెలల్లో అమెరికా పోతాడు. అప్పటి వరకు ఓపిక పట్టు. వాడి బొందా, ఇప్పటికి 3 సార్లు వీసా రిజెక్ట్ అయింది. అన్నిసార్లు వీసా రిజెక్ట్ అయిన ఎదవలకి ఇంకా లైఫ్లో వీసా రాదు. అమెరికా డ్రీమ్స్ వదిలేసుకొని ఇండియాలో వచ్చిన బంపర్ ఆఫర్స్ చూసుకోమను. లేకపోతే నా ఘర్కా నా ఘాట్కా అవుతాడు. అమ్మా, ఎందుకన్నావే దీన్ని? పౌలస్త్యుడిని గన్నాక విభీషణ్ని ఎందుకు గంటారా? పాపం కడుక్కోడానికి. ఈ పోరగాళ్ళ పాడుబడా రోజూ ఇదే లొల్లి. నీ శాపనార్థాలు ఆపవే. నే దోముకుంటా, నువ్వు ఎగ్జామ్కి పో. అమ్మా, ఎగ్జామ్ లేదు, ఏం లేదు, అన్ని కథలే. నిజంగా చదువుకునేది చదువుకుంటది. ఇలా జేజమ పంచాలు పెట్టది. దీని కోడి దిమాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతుందట. నేను చెప్తున్నా చూడు, బస్సులో టికెట్ కలెక్టర్ కూడా కాదు. దీనికి బేజా ఫ్రై పెడితే బ్రెయిన్ పెరిగి బీటెక్ బ్యాక్లాగ్స్ అయినా క్లియర్ అవుతాయి. ఏమన్నావురా? నేను కాలేజ్ టాపర్నిరా, మెంటల్ పంది. నీలాంటోళ్ళకుంటాయిరా బ్యాక్లాగ్స్. చల్ హోట్ హోట్, పోయి ఎగ్జామ్ రాసుకోపో. ఇంకెందుకున్నావు ఇక్కడ? హోట్ హోట్, పోరప్పో. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకుంటా. దేవుణ్ణి మొక్కి పడుకో నాన్న. రామా, ఏమైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మనసులో పెట్టుకోకు. రెగ్యులర్గా నా కంఫర్ట్ జోన్లో మంచి పని చేసి పాపం పుణ్యం లెవెల్ చేసుకుంటా. త్వరగా వీసా ఇప్పించు స్వామి. ఐ జస్ట్ హేట్ ఇండియా అండ్ ఇండియన్ పీపుల్, స్మాల్ మైండ్స్ అండ్ లో మెంటాలిటీస్. నీకు తెలియంది ఏముంది స్వామి? నువ్వే చూస్తున్నావుగా. శ్రీరామ రామ రామేతే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దెయ్యాలు వేదాలు వల్లించొస్తున్నాయా? నోరు మూసుకొని పని చూసుకోపో. నువ్వు నోరు తెరిచి గాజిల్లాలా గురక పెట్టుకుంటూ పడుకుంటావా? నీ గుర్రు వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఏదో పురిటి నొప్పులు పడుతున్న డైనోసార్లో ఎవరితో. గురక రాజ్యలక్ష్మి. పురాణ కాలంలో రాజులు కొట్టేవారంట. ఇప్పుడు నేను. నీ బొందరా, బూజు పురాణాలు తీయకు. అది నువ్వు తాగే ఆల్కహాల్స్ అండ్ కొట్టే జాయింట్స్ వల్ల వచ్చే గుర్రు. ఏదో ఒక రోజు అర్ధాయిష్ట నిద్రలో చేస్తావురా వెదవా. ఇప్పుడు నువ్వు చేస్తావే అర్ధాయిస్తో నా చేతిలా. మమ్మీ, గట్లా చస్తావు అనుకోవద్దే. పైన తదాస్తు దేవతలుంటారు. ఇంత వయసు వచ్చింది, ఇంకా ఇండియా పాకిస్తాన్లా కుట్టుకుంటారంటే. ఎవరి పని ఆడు చూసుకోండి. సోది పోరగాండ్లు పోండి.